అప్పుడు మాట్లాడిన కొడాలి నాని గారు ఇప్పుడెందుకు ఎక్కడ కూడా మాట్లాడట్లేదు ఎందుకు అంటే ఇప్పుడు ఆయనకు ఆరోగ్యపరంగా స్టంట్ ఏశారు. కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. సింహం ఎప్పుడూ హ్మ్. గాండిస్తది. అది కొంచెం ఆరోగ్యంగా దెబ్బతిని ఉన్నాడు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం ఆరోగ్యంగా ఉండు అని చెప్పడం జరిగింది. ఆయన ఆరోగ్యపరంగా ఉన్నాడు. అంటే పదవి సైలెంట్‌గా లేదని ఉన్నాడు. ఆరోగ్యం ఖరాబైందా? లేకుంటే ఏమన్నా చూస్తారు. మనసుకు తీసుకున్నారా? చూస్తారు గదా! ఇప్పుడు ఓకే. ఉన్న టైం ఉంది గదా! హుహు. చూస్తారు గదా! ఎవరెవరు దిగేది, ఏ జిల్లాలో ఎవరు ఎక్కువ మాట్లాడేది, ఎక్కువ చేసేది ఎవరంటే గుడివాడ పరంగా ఎత్తుకుంటే కొడాలి నాని ఒక టైగర్. హ్మ్. టైగర్ అనే చెప్తా నేను. ఓకే. ఎందుకంటే గుడివాడలో ఆ క్రేజ్ ఉంది. హ్మ్. 3 సార్లు ఎమ్మెల్యే ఆయన. ఓకే. ఇంకో విషయం మొన్న రోజా గారు వీళ్ళ మీద అంటే పాలు పితకడం, హెరిటేజ్ చూసుకోమని చెప్పడం జరిగింది. అంటే ఒక మహిళ అయ్యుండి ఇంకో మహిళ గురించి అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? వీళ్ళేం మాట్లాడినారు రోజా గారి గురించి? రోజాని ఇష్టానుసారంగా డైమండ్ రాణి అనడం. ఆమె గూడా ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తే గదా! ఎంతో కష్టపడింటే గాని ఆ స్థాయికి రాలేరు. ఆ స్థాయికొచ్చిన వ్యక్తిని డైమండ్ రాణి అనడము, ఆర్‌పి అనే వ్యక్తి ఆమెను బూతులతో తిట్టడము, పందులు అని తిట్టడము ఎంతవరకు కరెక్టు? అది అసలు మానవత్వం అనేది ఉందా? ఒక సినిమా ఇండస్ట్రీలో ఆర్‌పి అనే వ్యక్తి అమ్మ అని పిలిచినాడు రోజా గారిని. అమ్మ అని పిలిచినారు. మీరు రోజా గారు నాగబాబు గారు మీరు నాకు అమ్మానాన్నలతో సమానం అని జెప్పి మాట్లాడిన ఆర్‌పి ఈ విధంగా మాట్లాడడం కరెక్టా? అంటే తను ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్టా? ఆమె సుభాషిణి అనే రోజా గారి కౌంటర్ ఇయ్యి. భారతిరెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుతావు? భారతమ్మ స్థాయి నీదా? వైఎస్ కుటుంబం అంటే ఒక చరిత్ర. మీరు ఇష్టానుసారంగా ఈరోజు అధికారం ఉంది గదా! అని చెప్పి మాట్లాడితే రేపు పొద్దున ఇబ్బంది పడేది మీరే. ఈరోజు ఏదో సైలెంట్‌గా ఉన్నారని అనుకుంటున్నారు. ఏదో ఒకటి ఎవరో ఒకరు ఇప్పుడు అది చానా తీవ్రతకు దారి తీస్తది. ఆర్‌పి గారికి గాని, సుభాషిణి గారికి గాని నేను ఎందుకు ఈళ్ళు చానా డేంజర్. ఆళ్ళు దృష్టిలో పడిపోయారు. అంటే వైఎస్ఆర్‌సీపీ ఏం దృష్టిలో. జేస్తారు? ఆ! ఏం జేస్తారు రాబోయే ఏమైనా కాలంలో? చేస్తారు. హ్మ్. ఏమైనా చేస్తారు. ఏమైనా చేస్తారు. ఓకే. ఏమైనా చేస్తారు. హ్మ్. ఇప్పుడు న్యాయంగా, ధర్మంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశాడు. ఎక్కడ హ్మ్. గూడా ఎవరి జోలికి పోలే. టీడీపీ నాయకులు గాని, జనసేన పార్టీ నాయకులు గాని ఇప్పుడుండేవాళ్ళు గుండెల మీద చేసుకొని చెప్పాలా. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి జోలికైనా పోయాడా లేదా అని. హ్మ్. చాలా మంది ఎంతో మంది ఆయనను తిట్టినాయన మా జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డిని అధికారంలో ఉన్నాడని జెప్పి ఏమన్నా మాట్లాడాడా? హ్మ్. ఏమన్నా ఆయన జోలికి పోయాడా? ఎందుకులే పోనీలే అని వదిలేశాడు. అటువంటి వ్యక్తి బీటెక్ రవి గారు గూడా ఏం మాట్లాడలేదు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. ఈళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తున్నారు? ఓకే. పులివెందులలో జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగితే కట్టెలు పట్టుకొని, రాడ్లు పట్టుకొని బూతుల దగ్గర నిలబడ్డారు. ఎలక్షన్స్ అప్పుడు. ఎలక్షన్స్ అప్పుడు. ఓకే. ఆ! 20 ఏళ్ల చరిత్ర 20 ఏళ్లకు సజావుగా జరిగినాయని చెప్పి ఒక పుకార్లు తీసుకొచ్చారు. మీడియా పరంగా. ఏం స్వేచ్ఛనిచ్చారు మీరు 20 ఏళ్ల తర్వాత నాకర్థం కాలే. కట్టెలతో, రాడ్లతో, కత్తులతో పోవడం అది స్వేచ్ఛనంటారా? ఓట్లు వేయకుండా ప్రజలను అడ్డుకోవడం అది స్వేచ్ఛనంటారా? హ్మ్. ఎంత దారుణం! ఆ కాన్స్టిట్యూన్సీలో ఒక్కడు కూడా మేము ఓట్లే వేయలేదని చెప్పి ఏళ్ళు పట్టుకొని చూపించారు ఎస్పీ ఆఫీస్‌కొచ్చి. ఓకే. ఆ! ఆ కాన్స్టిట్యూన్సీలో తెల్లవారుజామున అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎందుకు? నాకు ఉండకూడదని. ఓకే. వాళ్ళని అడ్డుకుంటారని హ్మ్. అరెస్ట్ చేస్తారు. ఎంత దారుణం అన్నా ఇది. ఓకే. ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి చేసిండొచ్చు కదన్నా. ఇదే అనంతపురంలో ఆహ్, ఈ ఎమ్మెల్సీ అది మున్సిపాలిటీకి సంబంధించి వదిలేసాడు. మున్సిపాలిటీకి సంబంధించి జేసీ దివాకర్ రెడ్డి గారన్నారు. ఇప్పుడు కూడా అంటుంటారు ఆయన. ఆయన వదిలేసాడన్నారు. ఆయన పెద్దిరెడ్డి గారు మనం తీసుకోవచ్చు కదా! అంటే పోనీలే వదిలేయండి అన్నాడు. హ్మ్. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే ఎవరి జోలికి పోకుండా, ఎవరిని ఏం చేయకుండా ఆయన అనుకునే లక్ష్యం ఒకటే. ప్రజల్లో నేనుండాలా, ప్రజలకు చెప్పిన పథకాలు నేను నెరవేర్చాలా, ప్రజలకు ఇచ్చిన మాట నేను నెరవేర్చాలా అని ఆయన అంత పక్కాగా చేస్తూ ఉంటే, ఎక్కడ ఆయన ప్రజల్లో క్రేజ్ వస్తుందో, ఎక్కడ వస్తుందో అని చెప్పి మీరందరూ 3 పార్టీలు కలిసొచ్చారు. ఓకే.